హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈ పానీపూరిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో నేను ఇక్కడ చూపిస్తానండి. మరి మీరు ఈ వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. మరి వీడియోలోకి వెళ్ళి ఈ పానీపూరి ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ బఠానీలను నానబెట్టుకున్నానండి. ఇలా చూపించిన విధంగా ఫ్రెష్గా కడిగేసి బఠానీలను నానబెట్టుకున్న తర్వాత ఆలును కూడా ఇలా ఫ్రెష్గా కడిగేసి తగినన్ని వాటర్ పోసి ఇక్కడ ఉడికించుకుంటున్నాను. ఇలా ఆలు ఉడుకుతూ ఉండగానే దీనిలోకి ముందుగా నానబెట్టి ప్రక్కన పెట్టుకున్న బఠానీలను కూడా ఇందులో వేసి మూత పెట్టేసి కాసింత సాల్ట్ వేసి ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి. ఇది ఫ్రెష్గా కడిగేసి దీనిలోకి తగినన్ని వాటర్ పోసి ఇదంతా కూడా నానబెట్టుకోవాలి. ఈ టైంలో పానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మిక్సీ జార్లోకి కొత్తిమీర తీసుకోవాలి. అలాగే దీనిలోకి తగినంత పుదీనాను కూడా వేసుకొని చిన్న అల్లం ముక్కను 1 ఇంచ్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ రాక్ సాల్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనిలోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండాలి. ఇలా పిండిన తర్వాత దీనిలోకి కొంచెం తగిన వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తని పేస్ట్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేయాలి. దీనిలోకి తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ పులుపుని బట్టి వాటర్ని వేసుకోండి. దీనిలోకి తగినంత కారం, అలాగే దీనిలోకి కాస్త పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి చాట్ మసాలాను కూడా వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇందులో ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ని వేసుకొని తగినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఏమైనా ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే ఇక్కడ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ పానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఉడికించి ప్రక్కన పెట్టుకున్న ఈ ఆలు అంతా కూడా ఇలా చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. దీనిలోకి ఉడికించి ప్రక్కన పెట్టుకున్న ఈ బఠానీలన్నీ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యే విధంగా ఒకసారి మొత్తం కూడా మెదుపుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పెంచు తీసుకోండి, లేదంటే ఏదైనా ప్యాన్ అయినా పర్లేదు తీసుకొని దానిలోకి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ఉడికించి ప్రక్కన పెట్టుకున్న ఆలు బఠానీ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసి దీనిలోకి తగినంత పసుపును వేసుకోవాలి. అంతేకాకుండా తగినంత కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాస్త ధనియాల పౌడర్ని, అంతేకాకుండా కాస్త జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నల్లుప్పు అయితే చాలా బాగుంటుంది, ఉంటే వేసుకోండి. అంతేకాకుండా చాట్ మసాలా పౌడర్ని కూడా కాస్త యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ చాట్లోకి తగినంత వాటర్ని యాడ్ చేస్తూ ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకొని ఇదంతా కూడా వేట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం వేట్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి కావాలంటే కాస్త కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే ఇలా ఆనియన్స్ అండ్ కొత్తిమీరని పైన స్ప్రింకిల్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పానీపూరిలోకి పూరీలను ప్రిపేర్ చేయలేదండి. నేను ఇక్కడ పూరీ పిండి అనేది కలపకుండానే నేను ఇక్కడ రెడీమేడ్గా పూరీలను తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. మీకు ఒకవేళ పూరీలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తే నెక్స్ట్ టైం వీడియోలో తప్పకుండా పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సపరేట్ వీడియో చేసి పెడతానండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అంతేకాకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయడం మర్చిపోవద్దండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. థ్యాంక్ యూ.